శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన సింధూరం. అవునండి, నుదిటిన బొట్టు, దీన్నే సింధూరం అంటాం. బొట్టుని సింధూరం. నుదిటిన బొట్టు పెట్టుకుంటే దాంట్లో ఉన్న ఆకర్షణ కానీ శాస్త్రీయత కానీ ఎంతో మనకు ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో నుదుటిన బొట్టు లేకుండా, మరి అలాగే జడ లేకుండా, జుట్టు విరబూసుకొని అసలు కనీసం ఫ్లవర్స్ కూడా పెట్టుకోకుండా, అసలు బట్టలు కూడా అర్ధనగ్నంగా వేసుకొని స్టైలిష్గా వెళ్ళిపోతున్నటువంటి మరి స్త్రీమూర్తులను ఎంతోమందిని చూస్తున్నాం. మహిళామూర్తులను, యంగ్స్టర్స్ వాళ్ళ బళ్ళ మీద జుర్రు ఎండిపోతూ ఉంటారు. జుట్టు ఎగిరిపోతూ ఉంటుంది. ఆ జుట్టు ఎగిరిపోతూ ఉన్నప్పుడు ఆ జుట్టులో అనేక సూక్ష్మక్రిములు ప్రవేశించే ప్రమాదం ఉంది. అనారోగ్యాన్ని చేసే ప్రమాదం ఉంది. నుదుటిన బొట్టు ఉండదు అంటే, నుదుటిన బొట్టు లేకపోతే కళ అనేది అసలు కళావిహీనమైపోయి ఉంటుంది మొహం. ఇక సరే, జడలో పూలు అవన్నీ మానేశారనుకోండి, చికాకు చిరాకు ఎందుకని. అసలు ఆడతానితనం, ఆడదానితనం, ఐదు తనాలు ముత్తైదు తనంలాగా ఆడదానికి ఉండవలసినటువంటి, ఒదిగి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమీ లేకుండా ఉన్నారు ఈ రోజుల్లో యూత్. ముఖ్యంగా నేటి యువతకే చెప్తున్నా నేను, మహిళా రత్నాలకు నుదుటిన బొట్టు పెట్టుకోవటానికి ముఖ్యమైనటువంటిది కారణం, శాస్త్రీయత ఏంటంటే, నుదుటిన బొట్టు పెట్టుకోకపోతే ఏమవుతుందో ఒకసారి తెలుసుకుందామండి. నారు మంచి నోటు మంచి మాటలో మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. బొట్టు లేని ముఖం, ముగ్గు లేని ఇల్లు. అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖం, ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు రెండు బోసిపోయి ఉంటాయి. రెండు కూడా శ్మశానంలాగా ఉంటాయి, శ్మశాన వాటికల్లాగానే ఉంటాయి. శ్మశానంతో సమానం అని కూడా పురాణాలు చెప్పాయి, పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంటి ముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో, అదేవిధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు, దరిద్ర దేవత రెండు ఒకేసారి తాండవం చేస్తాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. నిజంగా బొట్టు పెట్టుకొని పోవే అంటారు. లేకపోతే ఏంట్రా మొహాన ఈ రోజున బొట్టు లేదంటారు. రోజు బొట్టు పెట్టుకున్నవాడు ఓ రోజున బొట్టు పెట్టుకోకుండా కనిపిస్తే ఆ కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఆ లోపం. వెంటనే అడిగేస్తాం, ఎరా ఈ రోజున బొట్టు పెట్టుకోలేదే అని. వాడు షైగా ఫీల్ అయిపోవాలి. మర్చిపోయాను రాను, లేకపోతే ఇంట్లో అశుభ కార్యక్రమం ఏదో ఒకటి చెప్తాడు. ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్ర దేవతగా పిలువబడే జ్యేష్ఠాదేవి ఇద్దరు కూడా భార్యాభర్తలే. కాబట్టి ఒకరు ఉంటే రెండో వారు కూడా ఖచ్చితంగా పక్కనే ఉంటారు, అన్యోన్య దాంపత్య జీవితంలాగా. అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు కూడా ఉంటాడు కదా, వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తూ ఉంటారు. మరి అలాగే మరి ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. బొట్టు పెట్టుకుంటే లక్ష్మీనారాయణులు ఇద్దరు మన ముఖంలో తాండవిస్తూ ఉంటారు, ఆవాసం ఉంటారు, నివాసం ఉంటారు. ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి, అంటే నెగటివ్ ఎనర్జీ అంటారు, అది మనపై పడుతుంది. సాధారణంగా నరుడు కంటి చూపికి నల్లరాయి కూడా పగిలిపోతుంది. ఈ సామెత విన్నారా మీరు? నరుడి కంటి చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటారు పెద్దలు. అలాగే ఎదురుగా ఉండేటటువంటి వారు మన ముఖాన్ని చూస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మన యొక్క కనుబొమ్మల రెండింటికి మధ్యలో ఉండేటటువంటి స్థానంలో కేంద్రీకృతమైపోయి ఉంటుంది. మన శరీరంలో ఉండేటటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్య భాగంలోనే ఉంటాయండి. ఎప్పుడైతే దృష్టి మన మీద పడిందో అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. ఆ నాడులు ఒత్తిడికి లోనవటం వల్ల ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి. అంటే మెదడుకు సంబంధించినటువంటి నాడులు మన ముఖంలో కనబడుతూ ఉంటాయి. తద్వారా మనకేం జరుగుతుందండి, మనకు ఆ కంటి చూపు ఎవరిదైనా మన మీద కేంద్రీకృతమై ఉంటే మనకు తలనొప్పి వస్తుంది, మనశ్శాంతి పోతుంది, చిరాకు వస్తుంది, ఏ విషయం పైన కూడా సరిగా దృష్టి పెట్టలేం. కాబట్టి ఎదుటివారి యొక్క కంటి చూపు నుండే మన యొక్క మేధాశక్తిని కాపాడుకోవాలంటే, మెదడును కాపాడుకోవాలంటే, మనకు ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వారి చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి. అంటే అది బొట్టు మాత్రమే. ఆ బొట్టు ఉంటే అది కేంద్రీకృతమై ఉండి మనకి రక్షణ కవచంలా ఉండి దిష్టి తగలకుండా ఉంటుంది. ఎదుటి వాళ్ళు మనని చూసి దిష్టి పెట్టరు.
మనం వేసుకున్నటువంటి అందమైన బట్టలు చూసి దిష్టి పెట్టరు. మనం అలంకరించుకొని అందంగా కనబడితే దిష్టి పెట్టరు. వాళ్ళు దిష్టి పెట్టినా ఆ దిష్టి తగలదు. ఆ బొట్టు కొట్టేస్తుంది దిష్టిని, రక్షణ కవచంలా ఉండి. మనం బొట్టు పెట్టుకున్నామంటే ఎదురుగా ఉండేటటువంటి వారి యొక్క చూపు మన యొక్క నుదుటి మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుకుంటుంది. ఇది పురాణాల్లో ఉందండి. మహర్షులు కూడా చెప్పారు. తద్వారా మన యొక్క శక్తి మన దగ్గరే ఉంటుంది. జ్ఞాపక శక్తి, మేధాశక్తి, అన్ని రకాలైనటువంటి విశేషమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయండి. నిజంగా నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, వాటిని ఎలా ఉపయోగించుకునే విధానాలు ఏంటి అనేవి మనం పెద్దల ద్వారా తెలుసుకోవాలి, లేదా గ్రంథాలలో చదివైనా తెలుసుకోవాలి. ఎటువంటి ఒత్తిడికి లోను కావు, మనల్ని కాపాడుతూ ఉంటాయి అవి, మన యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి. అందుకని బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి. సైంటిఫిక్గా కూడా తప్పనిసరిగా సైన్స్ ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది. సైంటిఫిక్గా కూడా తప్పనిసరిగా ఎలా నిరూపించడం జరిగింది? అందుకని మనకి ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి. రుణ బాధలు ఉన్నటువంటి వారు నాగసింధూరాన్ని బొట్టుగా ధరించండి. అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళు ఆ బొట్టు పెట్టుకోవటం వలన రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి మనకి ఈ నాగసింధూరం ధరించడం వల్ల. ఎక్కువగా మనశ్శాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అంటే అట్లాంటప్పుడు ఆరావళి కుంకుమని పెట్టుకోవటం మంచిదండి. ఆరావళి కుంకుమ పుణ్య స్త్రీలు మాత్రమే కాకుండా, సౌభాగ్యవతులే కాకుండా, మగవారే కాకుండా వైధవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా కుంకుమను ధరించవచ్చు. కుంకుమను అందరూ ధరించవచ్చు. విడో స్త్రీలు కూడా ధరించవచ్చు. దానినే గంగ సింధూరం అంటారు. ఆంజనేయ స్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటూ ఉంటారు దాన్ని, గంగ సింధూరాన్ని. ఆ బొట్టును వైధవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు. వైధవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా ఎటువంటి తప్పు లేదండి. శాస్త్రాలే చెప్తున్నాయి పెట్టుకోవచ్చని. అందువల్ల తక్కువగా చక్కగా కుంకుమను ధరించండి. మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన ఆచారాలే. ఆచారాలను కనుక మనం అనుసరిస్తే హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము. దానితో పాటుగా మన యొక్క రక్షణను కూడా మనం పొందగలుగుతాము. ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారు బాటలండి. అందుకని చక్కగా కుంకుమను ధరిస్తే మన ఉన్నతిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఓ స్త్రీమూర్తులారా, ఓ భావి భారత స్త్రీమూర్తులారా, బొట్టు పెట్టుకోండి అమ్మా. చక్కగా బొట్టు పెట్టుకొని వెళ్ళండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అందంగా తల దువ్వుకోండి, జడ వేసుకోండి. జడ లేని వాళ్ళు, జుట్టు లేని వాళ్ళు ఏడుస్తున్నారు. అయ్యో మేము జడ వేసుకోవాలంటే జడ లేదే బాబ్ హెయిర్ అని. చక్కగా ఎంతో జుట్టు ఉండి ఆ జుట్టును అలా వేలాడదీసేసుకున్న జడ వేసుకొని చక్కగా ఇంత చిన్న ఒక పువ్వు పెట్టుకొని నదులుతున్న బొట్టు పెట్టుకొని వెళ్తే ఎంత బాగుంటుంది. మంచి ఎక్కదు ఎవరికి. మనం ఎన్ని చెప్పినా సరే ఒకటే, ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు పోనిద్దురని. చెప్పడం మన వంతు, వినకపోతే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. స్వస్తి భవదీయుడు నారు మంచి.